హాయ్ వ్యూవర్స్, రావు గారి అనాలిసిస్ మరో ఎపిసోడ్కి స్వాగతం. ఆడవాళ్ళు మగవాళ్ళతో అన్ని రంగాల్లోని పోటీ పడుతున్నారు, వాళ్ళకి మించి సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా కూడా కొన్ని చోట్లలో వాళ్ళ ఆస్తులు కూడబెట్టడంలో కొంచెం వెనకబడుతున్నారని చెప్పేసి మనకు తెలుస్తున్నది. అది ఏంటి అనేటువంటిది, దాన్ని ఎలా అధిగమించవచ్చు అనేది ఈ ఎపిసోడ్లో ఒకసారి చూద్దాం. ఈ మంత్ మేము 4 గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో స్టూడెంట్స్ కోసం ఫైనాన్షియల్ ఫిట్నెస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనుకోండి, ఫైనాన్షియల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి చేయడం జరిగింది. అక్కడ కాలేజెస్లో 4 డిగ్రీ కాలేజెస్లో 3 డిగ్రీ కాలేజీల్లో ఉమెన్ ప్రిన్సిపల్స్ అనేటువంటిది ఉండడం జరిగింది. సో పాత రోజుల్లో ప్రిన్సిపల్ అంటే కనుక ఖచ్చితంగా మగవాళ్ళు ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటి అంటే ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో పోటీ పడుతున్నారు అండ్ ఉన్నత స్థాయిలకు వెళ్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అయితే ఇక్కడ సంపాదన గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అయితే కనుక ఆబ్వియస్లీ మగవాళ్ళతో సమానంగానే సంపాదిస్తున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అంతకన్నా ఎక్కువ సంపాదించాలి అంటే కనుక ఏం చేయాలి అన్న దాని గురించి లాస్ట్ వీక్ మనం గెట్ వెల్తీ ఎపిసోడ్ అనేటువంటిది 7 మేజర్ సీక్రెట్స్ ఫర్ ఉమెన్ క్యాన్ ఎర్న్ హైయర్ అని చెప్పేసి, లేదంటే ఈ 7ని అధిగమిస్తే ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా ఎక్కువ సంపాదించవచ్చు అని చెప్పేసి ఒక ఎపిసోడ్ చేయడం జరిగింది. వీలైతే ఈ ఎపిసోడ్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒకసారి దాన్ని చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ మనం ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుంటుంది ఏంటి అంటే సంపాదన గురించి మాట్లాడట్లేదు, ఆస్తుల గురించి మాట్లాడుతున్నాం. సంపాదన అంటే కనుక జనరల్గా మనకు వచ్చేటువంటి శాలరీ ఇన్కమ్ అనుకోండి, లేదంటే మా జీతం అనుకోండి, ఏదైతే మనం పని చేస్తే మనకు వచ్చేటువంటి దాని గురించి మనం సంపాదన అని చెప్తున్నాం. సో దాని గురించి మనం కష్టపడుతున్నాం, అంటే వీఆర్ వర్కింగ్ ఫర్ మనీ. ఇప్పుడు ఆస్తుల గురించి వచ్చేటప్పుడు అయితే కనుక సో ఆస్తులు మన కోసం కష్టపడతాయి. సో మనీ విల్ వర్క్ ఫర్ అస్. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మగవారితో సమానంగా ఆడవాళ్ళు కష్టపడుతున్నారు, మగవారితో సమానంగా ఆడవాళ్ళు జీతం అనేటువంటి సంపాదించగలుగుతున్నారు. బట్ ఆస్తులు కూడబెట్టడంలో అయితే కనుక మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఇంకా అనేక రెట్లు వెనకబడి ఉన్నారు అని చెప్పేసి రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా చదవడం జరిగింది. అండ్ వీళ్ళతో డిస్కషన్ అయినప్పుడు కూడా సో అదే మాకు అనిపించింది. సో ఎస్పెషలీ దాన్ని ఎలా అధిగమించవచ్చు అనేటువంటిది ఈ ఎపిసోడ్లో మనం చూస్తున్నాం. ఉద్యోగాల వేటలో అయితే కనుక ఖచ్చితంగా మగవాళ్ళతో మహిళలు అందరూ కూడా బాగానే పోటీ పడుతున్నారు. ఉద్యోగం అయితే కనుక కేవలం జీతం మాత్రమే ఇస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో 6 మేజర్ రీజన్స్ కింద మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే జనరల్గా ఇప్పుడు ఆదాయం కన్నా ఆస్తులు ఎందుకు ముఖ్యం అనేటువంటిది, ఎస్పెషలీ ఆదాయం తెచ్చిపెట్టేటువంటి ఆస్తులు కూడా ఆడవాళ్ళు ఎందుకు పోగేయాలి అని చెప్పేసి మనం దీని గురించి చూద్దాం. ఫస్ట్ మేజర్ రీజన్ వచ్చేటప్పుడు అయితే కనుక మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ కాలం బతికేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మనకి చరిత్ర చెప్తుంది అండ్ రీసెర్చ్ కూడా చెప్తున్నాయి, కొన్ని రిపోర్ట్స్ కూడా మనకి ఇస్తున్నాయి. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఏంటంటే ఎస్పెషలీ ఓల్డ్ ఏజ్కి వచ్చేటప్పటికైతే కనుక మనీ ఎర్నింగ్ పొటెన్షియాలిటీ అనేటువంటిది అందరికీ ఉండకపోవచ్చు. కాబట్టి సో ఆబ్వియస్లీ గుడ్ ఇన్కమ్ జనరేటింగ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో ఆ అసెట్స్ని ఆడవాళ్ళు అనేటువంటిది సంపాదించుకోవాలి అండ్ వాటిని పోగేయడానికి ట్రై చేయాలి. రెండో మేజర్ పాయింట్ కింద చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే మగవాళ్ళకు ఉన్నటువంటి వర్కింగ్ ఏజ్ కావచ్చు, లేదంటే వర్కింగ్ లైఫ్ స్టైల్ కావచ్చు, ఆడవాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. మేబీ కెరియర్స్లో వచ్చేటువంటి హర్డిల్స్ అనుకోండి, తర్వాత ఏంటంటే ఫ్యామిలీని చూసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు. సో ఓవరాల్గా ఒక మనిషికి 40 ఏళ్ళు తను కష్టపడుతున్నాడు అంటే కనుక, అంటే ఉద్యోగం చేస్తున్నాడు లేదంటే వ్యాపారం చేస్తున్నాడు కష్టపడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటే, ఆడవాళ్ళు అయితే కనుక సుమారు 25 నుంచి 30 ఏళ్ళ మధ్యలోనే కష్టపడుతున్నారు. అంటే ఆల్మోస్ట్ 15 ఇయర్స్ పాటు కెరియర్ డిస్రప్షన్స్ అనుకోండి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కింద పోవడం జరుగుతుంది. మూడో పాయింట్ వచ్చేటప్పుడు అయితే కనుక ఆడవాళ్ళకి సేవింగ్ మీద నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, బట్ ఇన్వెస్టింగ్ మీద నాలెడ్జ్ అయితే కనుక చాలా తక్కువ ఉంటుంది, అది మగవాళ్ళకి ఎక్కువ ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే డబ్బుల తాలూకా పెత్తనం గురించి వచ్చేటప్పుడు అయితే కనుక ఆబ్వియస్లీ అది ఇంకా ఇప్పటికీ కూడా మగవాళ్ళకే అప్పచెప్పడం జరుగుతున్నది, ఆడవాళ్ళు సొంతంగా నేర్చుకోవడానికి అయితే ప్రయత్నించట్లేదు. సో ఆబ్వియస్లీ అది కూడా వాళ్ళు ట్రై చేయాల్సినటువంటి అవసరం. అండ్ ఇంకొక 4వ పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళకి యాంగ్జైటీ ఎక్కువ, కన్ఫ్యూజన్ ఎక్కువ. ఈ రెండిటి వల్ల ఏంటి అంటే వాళ్ళు ధైర్యంగా మనీ స్టెప్స్ తీసుకోవడానికి కొన్నిసార్లు వెనకడుగు వేస్తూ ఉంటారు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మగవాళ్ళు అయితే కనుక ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వచ్చింది అంటే కనుక సరే చూద్దాం అనేటువంటి రిస్క్ తీసుకునేటువంటి స్వభావం ఎక్కువ. బట్ ఆడవాళ్ళకి ఏంటి అంటే కనుక ఇది పోతుందేమో అనేటువంటి భయంతో పాటు యాంగ్జైటీ, ఏం జరుగుతున్నది అనేటువంటి తెలుసుకోవాలి అనేటువంటి యాంగ్జైటీతో పాటు కన్ఫ్యూజన్ కూడా కొంత ఉంది అని చెప్పేసి. అండ్ ఇంకోటి 5వ పాయింట్ కింద మనం చెప్పుకునేటప్పుడు ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ అదర్స్.
అదే మగవాళ్ళకి వచ్చేటప్పటికైతే కనుక ఆబ్వియస్లీ ఏజెంట్లు అనుకోండి, లేదంటే వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అనుకోండి, లేదంటే పాత ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఏంటి అంటే ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కడో దగ్గర ఏదో టైంలో మాటల్లోనో చర్చల్లోనో ఏదో టైంలో ఈ డిస్కషన్ అనేటువంటిది రావడం జరుగుతుంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఆబ్వియస్లీ ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన తపన మగవాళ్ళకు ఉంటుంది, ఇది ఆడవాళ్ళకు ఉండదు. సో ఇదేంటి అంటే ఇటువంటి ఎంకరేజ్మెంట్ ఆడవాళ్ళకి లేకపోవడం వల్ల వాళ్ళు ఆస్తులు కూడబెట్టలేకపోతున్నారు అని చెప్పేసి మనకు అర్థమవుతున్నది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఇందాక 4th పాయింట్లో చెప్పుకున్నది, మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళు కాస్త రిస్క్ ఎవర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా సరే ధైర్యంగా స్టెప్ తీసుకోవడానికి, ఒడిదొడుకులను ఎదుర్కోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు అని చెప్పేసి అని కొన్ని చోట్ల మనకు అర్థమవుతున్నది. సో ఇంతవరకు ఈ చెప్పినటువంటి ఈ 6 మేజర్ పాయింట్స్ని ఎలా అధిగమించవచ్చు, ఏం జరగాలి అనేటువంటి దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇంతవరకు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేటువంటిది మనం తెలుసుకున్నాము. ఏం జరగాలి అనేటువంటిది చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆల్రెడీ మనం ఆడవాళ్ళు సేవింగ్స్లో క్వీన్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, ఎందుకంటే వాళ్ళు బాగా సేవ్ చేయగలరు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే సేవింగ్ కాదు, ఇన్వెస్టింగ్ అనేటువంటిది చేయాలి. సేవింగ్ ఈజ్ మేకింగ్ యువర్ మనీ టు స్లీప్ అండ్ ఇన్వెస్టింగ్ ఈజ్ మేకింగ్ యువర్ మనీ టు వర్క్. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. పొదుపుకి మదుపుకి చాలా తేడా ఉంది. రెండో పాయింట్ వచ్చేటప్పుడు అయితే కనుక స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ ఫైనాన్షియల్ నాలెడ్జ్. ఎలా అయితే మీరు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పెంచుకోవడానికి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎలా అయితే చేస్తున్నారో, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సంపాదించుకొని కొన్ని కోర్సెస్ చేసుకొని ఉద్యోగాలు ఎలా అయితే సంపాదిస్తున్నారో, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్చుకొని అసెట్స్ని కూడబెట్టుకోవడానికి కూడా ట్రై చేయాలి మీరు. మూడోది వచ్చేటప్పటికైతే కనుక ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ జస్ట్ ఫర్ శాలరీ, స్టార్ట్ వర్కింగ్ ఫర్ ప్రాఫిట్స్. అండ్ మన పుష్ప సినిమాలో చెప్పినట్టుగా మీరు ఎంత ఉద్యోగం చేస్తున్నా కూడా కూలినా కొడక అని చెప్పేసి అని అంటారు. సో అట్లాంటి మాట రాకుండా ఉండాలి అనుకునేటప్పుడు మీరు చేస్తున్నటువంటి జాబ్ అనుకోండి, లేదంటే బిజినెస్లో కావచ్చు, ఏదైతే ఉందో, సో అక్కడ ఏంటి అంటే మీరు హయ్యర్ రెవెన్యూస్ తెప్పించుకోవడానికి, రెవెన్యూస్లో ప్రాఫిట్ షేరింగ్ తీసుకోవడానికి, గ్రోత్లో పార్ట్నర్ కింద ఉండడానికి ట్రై చేయండి. దెన్ ఆబ్వియస్లీ మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో దాంట్లో మీకు గ్రోత్ వస్తుంది అండ్ హయ్యర్ ఇన్కమ్ కూడా వస్తుంది. నాలుగో పాయింట్ వచ్చేటప్పుడు అయితే కనుక టీచ్ యువర్ కిడ్స్ అబౌట్ ఫైనాన్షియల్ లిటరసీ ఆర్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ ఇన్ లైఫ్. సో ఎట్లా అయితే మీరు మీ మదర్ నుంచి, మీ పేరెంట్స్ నుంచి ఎట్లా అయితే కొన్ని చిన్న చిన్న ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నారో, సో మీ పిల్లలకు కూడా నేర్పడానికి ట్రై చేయండి. అండ్ నేర్పిన తర్వాత 5th పాయింట్ కింద ఏంటంటే వాళ్ళని రియల్ లైఫ్లో చిన్న ఏజ్ నుంచే ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి. సే ఫర్ ఎగ్జాంపుల్ షాప్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మనీ తాలూకా రియల్ వాల్యూ తెలుసుకోవడానికి కావాల్సినటువంటి ఎక్సర్సైజెస్ లాంటివి కానీ, యాక్టివిటీస్ లాంటివి కానీ చేయమని చెప్పండి. సో ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ ఇన్ లైఫ్ అంటే ఇన్కమ్ ఎట్లా తెప్పించుకోవచ్చు, ఎర్నింగ్స్ ఎట్లా చేసుకోవచ్చు, స్పెండింగ్ ఎట్లా చేసుకోవచ్చు, అసెట్స్ని ఎట్లా కూడబెట్టాలి, లయబిలిటీస్ని ఎట్లా తగ్గించుకోవాలి అనేటువంటిది మీరు ఇందాక ఏదైతే మనం 2nd పాయింట్లో ఇన్వెస్ట్ ఇన్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ చెప్పిన దానికి మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో వెంటనే ఇమీడియట్గా పిల్లలకు నేర్పడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ అయితే కనుక ఆబ్వియస్లీ మేనేజ్ యువర్ ఎమోషన్స్. సో ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోవాలి అంటే కనుక ఆడవాళ్ళలో కొంచెం కష్టమైందే, బట్ ఎనీవే సో ఒక ప్రూవెన్ ట్రాక్ రికార్డు ప్రణాళిక ప్రకారం వెళ్తే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్టు యాంగ్జైటీ కావచ్చు, కన్ఫ్యూజన్ కావచ్చు, వాటిని కూడా ఓవర్కమ్ చేసేటువంటి అవకాశం మీకు ఉంటుంది. సో ఇంతవరకు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగాలి అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎలా చేయొచ్చు, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేటువంటిది ఒకసారి చూద్దాం. సో దీన్ని కూడా మనం 6 పాయింట్స్ కింద డివైడ్ చేసుకున్నాం. సో ఫస్ట్ది వచ్చేటప్పుడైతే కనుక సో కొన్ని ఏదైనా కొత్త పాయింట్ వస్తే కనుక మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళు ఖచ్చితంగా వింటారు అనేటువంటిది మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే కాస్త ఫోకస్డ్గా ఉంటారు, కాస్త ఫోకస్డ్గా వింటారు కూడా. అదే మగవాళ్ళు అనుకోండి ఏదైనా చెప్తే కనుక చూద్దాంలో చేద్దాంలే అనేటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తుంటారు. బట్ నిజంగా ఆడవాళ్ళు ఫోకస్ మీద వింటే కనుక డెఫినెట్లీ దే విల్ ట్రై టు లిజన్. అండ్ ఎస్పెషలీ వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్యూచర్ గురించి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి, ఫైనాన్షియలీ డిపెండెంట్గా ఉండకూడదు, పేరెంట్స్ మీద డిపెండెంట్గా ఉండకూడదు, హస్బెండ్ మీద డిపెండెంట్గా ఉండకూడదు, పిల్లల మీద డిపెండెంట్గా ఉండకూడదు అనేటువంటి థాట్ ప్రాసెస్ ఈ మధ్య చాలా ఎక్కువైంది. కాబట్టి ఆబ్వియస్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఫైనాన్షియలీ రిలేటెడ్ మ్యాటర్స్ అయితే ఆబ్వియస్లీ మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళు బాగానే వింటారని చెప్పేసి అని మనకు తెలుసు. అయితే ఇక్కడ ఏంటి అంటే సో మీరు వింటున్నటువంటి సలహా, వస్తున్నటువంటి సలహా ఎక్కడి నుంచి అనేటువంటి చాలా క్రూషియల్ అవుతుంటుంది. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే అందరికీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో మేబీ మీకు ఉండేటువంటి ఆస్పిరేషన్స్ బట్టి, ఇన్కమ్ సోర్సెస్ బట్టి, అవెన్యూస్ బట్టి మనకి ఫైనాన్షియల్ అడ్వైజర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. నిజంగా ఫైనాన్షియల్ అడ్వైజర్ నీడ్ ఉంటే కనుక డెఫినెట్లీ గో విత్ ది ఫైనాన్షియల్ అడ్వైజర్ అని చెప్పేసి.
అండ్ రెండోది వచ్చేటప్పుడైతే కనుక హ్యావ్ అ ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ ప్లానర్ హూ హ్యాస్ అన్ ఎక్స్పర్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్. ఈ రెండింటివి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మీరు సలహాలు సూచనలు తీసుకోవడం అనేటువంటిది మంచిది. మీరు ఎవరి దగ్గర సలహాలు సూచనలు తీసుకుంటున్నారు అనేటువంటిది ఎలా అయితే మనం ఇందాక మాట్లాడుకున్నామో, ఇన్ఫ్యాక్ట్ ఏజెంట్ సలహా తీసుకునేటప్పుడు కూడా ఏజెంట్ కూడా ఏజెంట్ అనుకోండి, డిస్ట్రిబ్యూటర్ అనుకోండి, ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ తాలూకా ఎక్స్పర్టీస్ని ప్రూవ్ చేసుకొని ఎక్స్పీరియన్స్ని ప్రూవ్ చేసుకోగలిగితే కనుక ఆబ్వియస్లీ యూ కెన్ ట్రై టు బిల్డప్ యువర్ ఓన్ ఫైనాన్షియల్ బెటర్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు మనం. అండ్ రెండోది వచ్చేటప్పుడు అయితే కనుక ఆబ్వియస్లీ ట్రై టు రీడ్ ఫైనాన్షియల్ పోర్టల్స్ కావచ్చు, మ్యాగజైన్స్ కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉంటాయో. సో ఇలాంటి సెమినార్స్ కానీ వెబినార్స్ ఏవైనా కనుక ఉంటే కనుక ఆబ్వియస్లీ వాటిని అటెండ్ అవ్వడం మంచిది. నెక్స్ట్ రియల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రతి విషయంలోని మీరు గుడ్డిగా నమ్మడం అండ్ వాళ్ళు చెప్పిందే వేదం అనుకునేటువంటి పద్ధతుల్లో నమ్మితే నష్టపోయేది మీరే కాబట్టి సో వాటిని క్రాస్ వెరిఫై చేసుకోండి. సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో తప్పలేదు, బట్ ఆబ్వియస్లీ ఇక్కడ సెకండ్ ఒపీనియన్ మీరు ఎవరి నుంచి తీసుకుంటున్నారు, ఫస్ట్ ఒపీనియన్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి దాన్ని బట్టి కూడా మీరు ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ రెండోది వచ్చేటప్పుడు అయితే జనరల్గా ఆడవాళ్ళు ఏంటి అంటే అయితే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచో, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచో, కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్ దగ్గర నుంచో, ఫ్యాకల్టీ మెంబర్స్ నుంచో, లేదంటే టీచర్స్ దగ్గర నుంచి ఇటువంటి ఫైనాన్షియల్ సలహాలు అనేటువంటివి తీసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే వాళ్ళ సలహా తప్పు అని మనం చెప్పట్లేదు, అయితే ఆ సలహా మీకు వర్కౌట్ కాకపోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ తాలూకా లైఫ్ స్టైలు, లైఫ్ సినారియో, లైఫ్ గోల్స్, అంబిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యున్నా కూడా వాళ్ళ ప్రూవ్ అండ్ ట్రాక్ రికార్డ్ మీకు వర్కౌట్ కాకపోవచ్చు. సో మీకు వర్కౌట్ కావాల్సినటువంటి కస్టమైజ్డ్, టైలర్డ్, పర్సనలైజ్డ్ లైఫ్ ప్లాన్ కావాలి అని అనుకునేటప్పుడు ఆబ్వియస్లీ యూ నీడ్ టు గెట్ అ ప్రాపర్ ఫైనాన్షియల్ గైడ్. అండ్ ఆ గైడ్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నారు అనేటువంటిది యూ నీడ్ టు థింక్ అపాన్. రెండో పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడైతే ఆల్రెడీ ఆడవాళ్ళు మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కువే సేవ్ చేస్తారని చెప్పేసి మనం అనుకున్నాం. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ సేవ్ చేస్తారు అన్న మాట నుంచి మనం ఇన్వెస్ట్ చేస్తారు అనేటువంటి దానికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఆల్రెడీ ఇన్ఫ్యాక్ట్ ఆడవాళ్ళు కూడా బాగానే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేస్తున్నారు, తర్వాత లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టుగా ఆస్తుల్ని కూడబెట్టాలి, ఆదాయం తెచ్చేటువంటి ఆస్తులు కావాలి అంటే కనుక ఆబ్వియస్లీ బిజినెస్ కానీ ఆర్ ఇన్ఫ్యాక్ట్ రియల్ ఎస్టేట్ కానీ ఈ రెండిట్లోనే మీకు ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి గణనీయంగా వాల్యూ పెరిగేటువంటి ఆస్తులు అయితే కనుక ఈ రెండే, అయితే బిజినెస్ ఆర్ రియల్ ఎస్టేట్. సో ఈ రెండిట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉండాల్సినటువంటి అవసరం. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఇవి రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి ఆడవాళ్ళు కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేస్తారు, బట్ ఆబ్వియస్లీ రిస్క్ ఉంటేనే మీకు రిటర్న్ కూడా వస్తుంది. ఆల్రెడీ మనం స్కామ్ 1992 తాలూకా దీంట్లో చెప్పినట్టుగా రిస్క్ హేతో ఇష్కే అన్నట్టుగా. సో ఆబ్వియస్లీ మీ సేవ్ చేసినటువంటి అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్స్ కింద ప్లాన్ చేసుకోండి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా రిస్కీ అసెట్స్లో పెడితేనే ఆబ్వియస్లీ యూ విల్ గెట్ బెటర్ రిటర్న్స్ అని చెప్పేసి. అండ్ మూడోది వచ్చేటప్పుడు అయితే ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ పని చేస్తున్న చోట ఏంటి అంటే రెవెన్యూలో అంటే తెస్తున్నటువంటి రెవెన్యూలో షేర్ అడగడం, తర్వాత ఇన్సెంటివ్స్ కోసం ప్లాన్ చేసుకోవడం, అండ్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ బోనస్ ఏదైతే ఉంటుందో అటువంటి బోనస్ కోసం ప్లాన్ చేయండి. ఆబ్వియస్లీ ఆర్గనైజేషన్లో మీరు బాగా పనిచేస్తున్నారు అంటే పేరు ప్రతిష్టలు ఎలాగో వస్తాయి. పేరు ప్రతిష్టలు వస్తే కనుక పేరు ప్రతిష్టలు వచ్చినంత మాత్రాన మీకు ఆదాయం రావాలని లేదు. సో మీకు ఆదాయం పెరగాలి అనేటప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ కంపెనీలో వాటా అనేటువంటిది మీరు తీసుకోవడానికి చాలా ఇంపార్టెంట్గా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఆల్రెడీ ఇందాక మనం 4th పాయింట్లో చెప్పుకున్నట్టుగా ఫైనాన్షియల్ లిటరసీ బుక్స్ అనేటువంటివి ఎస్పెషలీ కిడ్స్కి రిలేటెడ్. సో ఆ కిడ్స్కి రిలేటెడ్ గురించి వచ్చేటప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో స్కూలింగ్ నుంచే ప్రారంభించండి. సో దట్ మీరు మీ ఎర్నింగ్ పొటెన్షియాలిటీ ఏదైతే డిలేడ్గా స్టార్ట్ చేస్తారో వాళ్ళు డిలేగా స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు 22వ మెట్టు నుంచి ప్రారంభిస్తే వాళ్ళు 10వ మెట్టు నుంచే ప్రారంభించవచ్చు. ఆబ్వియస్లీ వాళ్ళకు ఉండేటువంటి ఎడ్జ్ మారుతూ ఉంటుంది. మీరు మీ ఎర్నింగ్ పొటెన్షియాలిటీ 22 ఏటో 23 ఏటో 25 ఏటో ప్రారంభించుంటారు, బట్ అదే మీ పిల్లలు కూడా వాళ్ళు ఆర్థిక అక్షరాస్యత అనేటువంటిది పెంచుకుంటే దే కెన్ స్టార్ట్ ఎర్నింగ్ ఫ్రమ్ 10th ఇయర్ ఆర్ 15th ఇయర్ ఓన్లీ. సో మీకన్నా వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకో 10 years ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి జనరల్గా మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇన్వెస్టింగ్లోని బడ్జెటింగ్లో తేడా ఎక్కడ వస్తుందంటే చిన్నపిల్లలప్పుడు ఆడవాళ్ళకైతే కనుక బడ్జెటింగ్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ నేర్పిస్తూ ఉంటారు, బట్ అదే మగవాళ్ళకైతే కనుక బయటకు వెళ్ళడం, ప్రజలతో మమేకం అవ్వడం, తర్వాత ఏంటంటే నెట్వర్క్ పెంచుకోవడం, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడడం, రియల్ ఎస్టేట్లో డీల్స్ ఏమైనా ఉన్నాయా లేవా అనేటువంటిది చూసుకోవడం, బిజినెస్లో ఏమైనా డీల్స్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా అనేటువంటి డీల్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం.
సో జనరల్గా పాత సామెత ఏంటి అంటే మగవాడు తిరక్క చెడ్డాడు, ఆడది తిరిగి చెడ్డది అనేటువంటి పాత నానుడు ఉన్నాయి. బట్ ఈ రోజుల్లో ఏంటంటే అవన్నీ బయటకు వచ్చేసాయి. సో ఇప్పుడు ఏంటంటే ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ లేవు. అందరూ ఓపెన్గా బయటికి అందరూ వస్తున్నారు, ఓపెన్గా కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు కాబట్టి. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ రకంగా మనం చూసుకునేటప్పుడైతే ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా లేకుండా ఇన్వెస్టింగ్ గురించి, బడ్జెటింగ్ గురించి నేర్పించడం మంచిది. సో చిన్న ఎగ్జాంపుల్ వచ్చేటప్పుడైతే కనుక మోనోపోలీ గేమ్ ఏదైతే ఉందో ఆబ్వియస్లీ ఇద్దరిని ఆడించండి. సో రాబర్ట్ కియోసాకి రిచ్ డాడ్ పూర్ డాడ్లో చెప్పినటువంటి మోనోపోలీ గేమ్ ఏదైతే ఉందో సో ఆబ్వియస్లీ ఇద్దరు ఆడాల్సినటువంటి గేమ్. అండ్ 6th పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడైతే కనుక ఉమెన్ ఆర్ లెస్ కాన్ఫిడెంట్ అండ్ మోర్ ఎక్సైటెడ్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం మనం. లెస్ కాన్ఫిడెంట్ అండ్ లెస్ ఎక్సైటెడ్ అని చెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు మోర్ యాంగ్షియస్, కన్ఫ్యూజ్డ్, తర్వాత ఫ్రస్ట్రేటెడ్, ఎఫ్రేడ్ అని కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉండేటప్పుడు, ప్రూవెన్ నాలెడ్జ్ ఉండేటప్పుడు, సరైనటువంటి ప్రాపర్ బ్యాకప్ ప్లాన్తో ఉంటే కనుక సో ఆబ్వియస్లీ మీరు భయపడాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ప్రతిదీ కూడా కొంత రిస్క్ మేనేజ్మెంట్ అనేటువంటిది స్ట్రాంగ్గా ఉంటే ఆబ్వియస్లీ మీరు డబ్బులు సంపాదించగలరు, ఆస్తులను కూడబెట్టగలరు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మగవాళ్ళతో సమానంగా ఎలా అయితే సంపాదిస్తున్నారో వాళ్ళతో సమానంగా ఆస్తులు కూడబెట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి 6 పాయింట్లని సో నిశ్చితంగా పరిశీలించి వాటిలో ఏవి ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేటువంటి చూసుకోండి. సో విత్ దిస్ వీఆర్ డన్. సో తిరిగి మళ్ళీ మరో రావు గారి అనాలిసిస్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.